మీకు చిత్రకళ పట్ల ఈ అభిరుచి ఎలా ఏర్పడింది? వచ్చిన దగ్గర నుంచి ఒక పేపర్ మీద వేయడం మొదలుపెట్టానట. అంటే అంత చిన్నప్పుడే అతను అసెస్ చేశాడు నాలో ఉన్న గీతల్ని, రంగుల్ని. నాన్నగారి స్టైల్ని అక్కడితో ఆపి ఒకటి అయితే డిసైడ్ చేసుకున్నామండి, జాబ్ చేయకూడదు అని. ఏదైతే ఎక్కువ సేల్ అవుతున్నాయో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇది మంచి ఆర్ట్, ఇది చెడ్డ ఆర్ట్ అని ఉండదు. ఈ తెలంగాణ విలేజెస్ వాళ్ళ కల్చర్స్ చూస్తే అంటే ఒక్కసారి డబ్బులు వచ్చేవాళ్ళకి. ల్యాండ్స్ అమ్మగానే వేషం మారింది. వైట్ కాలేజ్ ఎన్ని రింగ్స్, గోల్డ్, ఇలా అంటున్నాడు వాడు. సోలో ఎగ్జిబిషన్స్ ఆర్ట్ గ్యాలరీలో చేయడం వల్ల ఫలానా గ్యాలరీలో చేశాడు అనగానే నువ్వు రాకుండా స్టూడియోలో కూర్చుంటే ఎట్లాగా అన్నారు. ట్రైన్ నుంచి దిగేటప్పుడు 2 పెయింటింగ్లు పగిలిపోయి, అప్పుడు ఒక లేడీ నాకు సజెస్ట్ చేశాను, ఏంటి ఇంత బాగా చేశారు కార్వింగ్, మనం ఏం చేస్తున్నాం, క్యాన్వాస్ కలర్ అంటున్నాం. జనరల్గా మోడర్న్ ఆర్ట్ అనేసరికి అర్థం కాని చిత్రాలు. అర్థం కాదు అనేది కాదండి, ప్రయత్న లోపం. ప్రయత్నించారు మీరు. పద్మారెడ్డి గారు, మీరు రాజేశ్వరరావు గారిలో నాకు సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ అని అంటే, నేను పెయింటింగ్ తక్కువ చేస్తాను, నాకు పేరు కావాలి కాబట్టి నేను పిఆర్ చేస్తాను, నాకు పేరు కావాలి పెట్టి పెయింటింగ్స్ అమ్ముకుంటాను. కానీ మాకు అచీవ్మెంట్స్ చాలా కామన్. ట్రైన్లోనే వెళ్ళాము, ఎప్పుడు ఫ్లైట్లో కూడా ట్రావెల్ చేయలేదు. ఆ టైంలో సోవియట్ ల్యాండ్ అవార్డు వచ్చింది, రష్యా, అది 1 month రష్యా ట్రిప్. అది నేను బొమ్మని కొంచెం సోషల్ అవేర్నెస్ కూడా ఉంది. దాంతో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలా అని ఒక ఉమెన్ ఏమి ఎక్స్పీరియన్స్ చేస్తారు, చాలా చాలా లేయర్స్ ఉంటాయి కదా. కానీ మనం చెప్పాల్సింది ఒకటి ఉంటుంది, ఆలోచించేది వేరు. నా కోసం పెయింటింగ్ అయితే 100% ఒక మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. నాన్నగారికి పిల్లలతో గడపడం ఎక్కువగా. 20 years బ్యాక్ పిల్లలు ఆలోచించేవాళ్ళు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. ఒక వర్క్ చేయాలి అని అంటే ఎస్కేపిస్ట్ సింప్లిసిటీ వేరు. నేను చేయలేక మీకు ఫస్ట్ స్కిల్స్ అన్నీ రావాలి. ఈ ఆర్ట్ అనేది ఇట్స్ లైక్ ఫిలాసఫీ. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం ఏ రాజేశ్వరరావు పద్మారెడ్డి గార్ల ఆడిటోరియం చిత్రకళా కేంద్రంలో ఉన్నాం. ఈ చిత్రకళా కేంద్రం 2 రకాల సమ్మేళనం. రాజేశ్వరరావు గారి చిత్రాలు ఒక రకంగా ఉంటాయి, పద్మారెడ్డి గారు ప్రింట్ మేకింగ్ చేస్తారు. వారు అంటే 2 రకాల విభిన్నమైన చిత్రాలు. చిత్రకళలో అనేక రీతులు రాజేశ్వరరావు గారి చిత్రకళలో కనిపిస్తుంటాయి. ప్రింట్ మేకింగ్లో వాటి వైభవాలు పద్మారెడ్డి గారి చిత్రాల్లో కనిపిస్తుంటాయి. వారు మన ముందున్నారు. నమస్కారం సార్. నమస్తే. రాజేశ్వరరావు గారు, మీరు స్వతహాగా బాల్యం నుంచి మీ నాన్న పైడిరాజు గారి వద్ద నేర్చుకున్న చిత్రకళ అలాగే కొనసాగిస్తున్నారు. ఇది ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్న దశలో మీకు చిత్రకళ పట్ల ఈ అభిరుచి ఎలా ఏర్పడింది? ఈ చిత్రకళ అనేది నా బాల్యం నుంచి ఆర్టిస్ట్ అంత్యాకుల పైడిరాజు గారు, మా నాన్నగారు, అతని దగ్గర చిన్నప్పటి నుంచి అక్కడే ఉండి అక్కడే పెరిగాను కనుక నాకు పెద్ద సమస్యగా ఏమి లేదు, కష్టం అనిపించలేదు. పుట్టుక నుంచి వేస్తూనే ఉన్నాను, ఏదో ఒకటి చేస్తూనే ఉండేవాడిని. నాన్నగారు అది గుర్తించారు. మేము 4 పిల్లలమే. 4 పిల్లల్లో నేను ఈ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం వల్ల అతని మనసులో ఎప్పటి నుంచో ఉన్నది, వీడు పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు అని. మా అమ్మగారితో మాట్లాడడం కూడా నేను విన్నాను, పెద్ద చిత్రకారుడు అవుతాడు వీడు అని. అంటే అంత చిన్నప్పుడే అతను అసెస్ చేశాడు నాలో ఉన్న గీతల్ని, రంగుల్ని. నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుండేవాడు, ఎప్పుడు వద్దు అనే మాట ఎప్పుడు ఉండేది కాదు. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఒక పేపర్ మీద వేయడం మొదలుపెట్టానట. అది నాకు తెలీదు. ఆ విధంగా మొదలుపెట్టి కొంచెం చదువులో వీక్ అయింది. ఎందుకంటే కళలలో ఆసక్తి ఉండడం వల్ల నాకు ఎడ్యుకేషన్ అనేది కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. కానీ నాన్నగారు ఎప్పుడు మందలించడం ఎప్పుడూ లేదు. అమ్మగారు మందలించేవారా?
అమ్మగారు నాన్నగారితో చెప్పేవారు ఆడు చదువు సరిగ్గా వెళ్ళటం లేదు అని. ఆడే చదువుతాడు లేవే అని అతను అంటుండేవాడు. అమ్మగారి పేరేంటి? మా అమ్మగారి పేరు సత్యవతి, అంత్యాకుల సత్యవతి. అయితే ఒకరోజు నేను నాన్నగారు వెళ్తున్నప్పుడు బాగా జ్ఞాపకం, ఒక పాన్ డబ్బా దగ్గర నాన్నగారు ఏదో కొంటుంటే మా టీచర్ వచ్చాడు. వచ్చి మీ పైడిరాజు గారు మీ అబ్బాయి బాగా చదవటం లేదండి, స్కూల్కి రావట్లేదు అని నన్ను అతను చెప్పాడు. వాడే వస్తాడులేండి, వచ్చినప్పుడే చెప్పండి అలా. అంతేగాని నన్ను ఎప్పుడు ఏంటి నాన్న ఇలా చేస్తున్నామని ఎప్పుడు అనలేదు. అతని యొక్క మనోబలం అంటారా, నమ్మకం అంటారా ఏంటో తెలియదు. కానీ BE బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆంధ్ర యూనివర్సిటీలో మొదలుపెట్టడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు నాన్నగారిని పిలిచారు. నువ్వు డిపార్ట్మెంటు ఆంధ్ర యూనివర్సిటీలో స్టార్ట్ చేయాలి, విజయనగరం నుంచి వైజాగ్ వచ్చేసి అన్నారు. అప్పటికి నేను ఇంకా ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను, ఇంటర్మీడియట్. బ్యాచిలర్ డిగ్రీలో జాయిన్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. అయితే అతను షిఫ్ట్ చేసేసారు విజయనగరం నుంచి వైజాగ్కి. వెళ్తూ వెళ్తూ ఇంటర్మీడియట్ ఫినిష్ చేసుకుని వచ్చినానా. అయితే వచ్చేయమంటే నేను ఇంటర్మీడియట్ ఫినిష్ చేసుకొని ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం జరిగింది. 5 years అది. 5 years ఫినిష్ అయిన తర్వాత ఒక 2 years బ్రేక్ తీసుకున్నాను. ఎందుకు అని అంటే నాకు మాస్టర్స్ చేయాలని ఉండేది. మా ఫాదర్కి కూడా మాస్టర్స్ చేయాలని ఉండేది. కానీ అక్కడ నేను కలకటానా రావాలి, బరోడా వెళ్ళాలి, ఈ 2 ప్రాంతాల్లో తప్ప ఇంకెక్కడ లేదు. మన తెలుగు ప్రాంతాల్లో ఎక్కడ లేదు మాస్టర్స్. కొంచెం నాకు హిందీ మా పక్క హిందీ ప్రాబ్లం ఎక్కువ అండి. అవును, తెలంగాణ వాళ్ళకు కొంత వస్తుంది కానీ ముస్లిం కల్చర్ ఉంది కానీ, అందుకని హిందీ అనేది ఎవరికి రాదు. నాకు అదే హ్యాండిక్యాప్. నేను ఎక్కడికి వెళ్ళిన బరోడా వెళ్ళలేను, శాంతినికేతన్ వెళ్ళను. నాన్నగారు కూడా పంపించలేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందని. అయితే నాకు హైదరాబాద్లో స్టార్ట్ చేశారు, మొదలుపెట్టారు అని తెలిసి సెంట్రల్ యూనివర్సిటీలో మొదలుపెట్టారు. అది తెలిసి ఇక్కడ అప్లై చేశాను. లక్ష్మగౌడ్ గారు, సూర్యప్రకాష్ గారు, డిఎల్ఎన్ రెడ్డి గారు దాంట్లో ఉన్నారు. సీట్ రావడం జరిగింది. అక్కడి నుంచి 2 years మొదలు పెట్టడం వల్ల కంప్లీట్గా మా నాన్నగారిదే నేర్చుకునే దాని విభిన్నంగా కంటెంపరీ మోడర్న్ ఆర్ట్ అనేది అవగాహన చేసుకున్నాను. నాన్నగారి స్టైల్ని అక్కడితో ఆపి ఈ కంటెంపరీ మోడర్న్ ఆర్ట్ని ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది. తర్వాత మా క్లాస్మేట్స్ అందరం కలిసి ఒక స్టూడియో తీసుకోవడం. ఆ ప్రస్థానం మారడానికి కారణం ఏంటి? ఒకటి అయితే డిసైడ్ చేసుకున్నామండి, జాబ్ చేయకూడదు అని. జాబ్ చేయకూడదు అని అంటే మరి ఎట్లా బ్రతుకుతాం? నిలదొక్కుకోవాలి కదా. నిలదొక్కుకోవాలి. దీని అందరి నలుగురికి ఆసక్తి ఉన్నవాళ్ళే, అందరికి ఎవరికి జాబ్ చేయాలని లేదు. అప్పుడు ఒక చిన్న రూమ్ తీసుకొని నలుగురము. అంటే నలుగురిలో ఆర్థికంగా ఉన్నవారు ఉన్నారా? ఎవరు లేరండి. అందరూ కొంచెం నేనే ఆర్థికంగా మంచివాడిని, బాగా ఉన్నవాడిని. కానీ నేను డిసైడ్ చేసుకున్నాను, ఆ సుఖాలకి ఆ సుఖం ఉండదు ఇక్కడ. కావాలనుకుంటే నేను పెరగను ఇక్కడ. వాళ్ళతో పాటు వాళ్ళు ఎలాగున్నారో నేను అలానే ఉండాలి. అలా అయితేనే నేను ముందుకెళ్ళగలను అని ఒక డిసైడ్ చేసుకొని అందరం కిందన పడుకొని వండుకొని కిందన కూర్చొని తిని, అమ్మ బాధపడేది ఏంట్రా అని. నా ఎంత వాడిని ఎక్కడి నుంచి వచ్చాను. మిగిలిన ముగ్గురు పేర్లు ఏమైనా జ్ఞాపకం? అరే జ్ఞాపకం ఉండేయండి సార్, రోజు కలుస్తాం. శ్రీనివాసాచారి గారు, సాజిద్ బిన్ అమర్ గారు, లక్ష్మణమూర్తి గారు అని చనిపోయారు అతను, కుషం విశ్వనాథ్ గారు. అందరం కలిసి ఒక లేడీ, ఆవిడే కుషం విశ్వనాథ్ అనేది అంటే ఏజ్లో పెద్ద ఆవిడైనా సరే నా జూనియర్. మేము నలుగురం కలిసి పని చేసుకునేవాళ్ళమే. తర్వాత ఒక్కొక్క గ్యాలరీసు లక్ష్మగౌడ్ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళు అతను మా పక్క చెప్పడము, మమ్మల్ని ఎంకరేజ్ చేయడము, మాకు సపోర్ట్ చేయడం జరిగింది. సాక్షి గ్యాలరీ అని ఒక మంచి, మన ఇండియాలోనే మంచి గ్యాలరీ అది. ఆవిడ రావడము మాకు ప్రమోట్ చేసింది సార్. ఫస్ట్ 4-man షో ఇచ్చింది, తర్వాత 2-man షో ఇచ్చింది, తర్వాత నాకు ప్రత్యేకంగా 1-man షో ఇవ్వడం జరిగింది.
అలానే ఎస్పాస్ గ్యాలరీ అని ఢిల్లీ, ఆవిడ కూడా 4 మ్యాన్ షో చేసి 2 మ్యాన్ షో చేసి, అంటే వాళ్ళు ఏంటంటే ఏదైతే ఎక్కువ సేల్ అవుతున్నాయో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అవును, వ్యాపార ఇక్కడ దృక్పథం. వ్యాపారం, మనీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది కనుక ఇది మంచి ఆర్ట్, ఇది చెడ్డ ఆర్ట్ అని ఉండదు వాళ్ళకి. ఏదైతే పీపుల్కి నచ్చుతుందో దాన్ని ఎంకరేజ్ చేస్తారు, మనం కాదనలేము. అందుకని వాళ్ళు ఇస్తారంటే, నేను మార్నింగ్ 8:30 నుంచి ఈమె స్కూల్కి వెళ్ళేవారు, 8:30 నుంచి సాయంత్రం 6 గంటలకి 5:30 వరకు వచ్చేవారు. అప్పటి వరకు పని చేస్తూనే ఉంటాను. పని రాక్షసుడు అంటారు కదా, అది నేనే. అంత పని చేయడం వల్ల నాకు 1 మ్యాన్ షో అడిగినా సరే నేను కాదనకుండా చేసేస్తాననేవాడిని. ఎందుకంటే 1 మ్యాన్ షో నియర్లీ 26 పెయింటింగ్స్ కావాల్సి వస్తుంది. వన్ మెన్ షోలో ఎక్కడెక్కడ చేశారు, ఏ ప్రాంతాల్లో? బాంబేలో చేశాను, ఢిల్లీ చేశాను, చెన్నైలో చేశాను, బెంగళూరులో చేశాను, కల్కటాలో చేశాను. ఇప్పుడు మేము అంటే 95 నుంచి 1 మ్యాన్ షోలు చేశానండి. 96లోని 90లో కూడా ఈమె మాస్టర్స్ బరోడాలో చేసింది. బరోడాలో చేసి మా ఫ్రెండ్స్కి ఈమె క్లాస్మేట్. మీ ఇద్దరి పరిచయం ఎక్కడ జరిగింది మరి? అదే మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసాచారి గారు, సాజిత్, వీళ్ళందరూ కలిసి జేఎన్టీయూలో చదువుకున్నారు. అప్పుడు వీళ్ళందరికీ పరిచయం ఉంది ఒకరికి వాళ్ళు. అప్పుడు వాళ్ళని కలిగడానికని ఈమె మా స్టూడియోకి వచ్చేది. మా స్టూడియోలో మాట్లాడుకుంటే వాళ్ళం, పెయింటింగ్లు చూసేది, డిస్కస్ చేసేది, వెళ్ళిపోతుండేది. అప్పుడప్పుడు వచ్చేది. అయితే మా ఫ్రెండ్స్ ప్రపోజ్ చేశారు నాకు, ఏమని, పద్మారెడ్డిని నువ్వు అడగొచ్చు కదా, నువ్వు ఏ కాస్ట్ అయినా పర్వాలేదు కదా, నువ్వు పద్మ అడుగు. అట్లా అడగమన్నారా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట? లేదండి, అడగమన్నారు. ఎందుకంటే అప్పటికే నేను చాలా లేట్, నేను అప్పటికే నాకు 35 ఇయర్స్, అంటే మ్యారేజ్ చేసుకోకూడదు అనుకున్నాను, సింగిల్గా ఉండి పని చేసుకుందాం అనుకున్నాను. కానీ వాళ్ళందరి స్వార్థం ఏదో ఉంది, ఎందుకంటే వాళ్ళందరూ పెళ్లి చేసుకొని బాధలు పడుతుంటే నేను హ్యాపీగా తిరుగుతానేమో అని ఆళ్ళవాయ్యం మీద, బాధ మీద, యాక్చువల్గా చేసుకో పద్మ వస్తుంది, అడుగు అన్నారు. సరే అడుగుదాం అనుకొని ఇప్పుడు ఒప్పుకోదనుకున్నాను నేను. ఇట్లాగే ధైర్యం చేసేసారు? ధైర్యం చేసి, ధైర్యం లేదు, భయమేం లేదు. భయమేముంది, పద్మ ప్రభు మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని నాన్నగారు అడుగుతాను అంది. అడగపోయినా చేసుకుందామా అన్నాను. లేదు అడుగుతాను, ఒప్పుకుంటారు, పర్వాలేదు. పైడిరాజు గారు అబ్బాయి అంటే ఫాదర్కి మంచి అభిప్రాయమే ఉంది. పైడిరాజు గారు అంటే చాలా మంచి ఇష్టమైన ఆర్టిస్ట్ అతనికి, బిఏ రెడ్డి గారికి. ఫస్ట్ డే వెళ్ళినారు, కనుక్కున్నారు. 2వ రోజు 3వ రోజు వచ్చి సరే చేసుకుందాము అంటే నేను అన్నాను, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం కానీ పందిరిలో చేసుకోవద్దు అంటే సరే అంది. అలాగే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. మీ నాన్నగారి నుంచి ఏం ప్రపోజల్ రాలేదా? నాన్నగారికి చెప్పానండి, వెళ్ళి మా ఊరు వెళ్ళి విశాఖపట్నం వెళ్ళి చెప్పా. అన్నారు, మరి వాళ్ళు రెడ్డిల ఫ్యామిలీలు కదా అన్నారు. మా నాన్నగారు కవిత్వం రాస్తారు, ఆ కవిత్వంలో కొటేషన్ చదివాను, కులం వచ్చి రాశారు అతను. ఏంటి జ్ఞాపకం ఉందా? ఏదో ఉంది, గుర్తులేదు. ఆ కొటేషన్ చదవగానే అయితే సరే చేసుకోరా అన్న. ఎందుకంటే అతను రాశారు, అతను బుక్స్ కూడా వచ్చాయి, వారు రాశారు, మీరు ఆచరించాను. సరే చేసుకో అన్నారు. ఆర్టిస్ట్ చేసుకో, బిఏ రెడ్డి గారు తెలుసు అన్నారు. చేసుకోమంటే ఒక రిజిస్టర్ ఆఫీస్లో ఒక 3 months 6 months ముందు పేరు ఇవ్వాలి. 1 month ముందు, 3 months 1 month, అప్పుడు 3 months. తర్వాత ఒక రెంటెడ్ హౌస్లో ఉన్నాము. ఈ పెయింటింగ్లు అన్నీ సేల్ అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. ఈ ల్యాండ్ కొన్నాము. ల్యాండ్ కొన్న 1 yearకి కట్టేసాం, స్టార్ట్ అయింది. మీరు ఎక్కువగా సోలో ఎగ్జిబిషన్స్ మీద కంటే ప్రత్యేక దృష్టి మీ స్వతహాగా చేయడం అనే దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. సోలో ఎగ్జిబిషన్స్ ఆర్ట్ గ్యాలరీలో చేయడం వల్ల కలిగే ప్రయోజనం దీనివల్ల కూడా ఇక్కడ కూడా ఉంటుందా, లేదా వ్యాపార ధోరణిలో మీరు పక్కకు జరిగారా? ఇప్పుడు ప్రతి వాళ్ళు ఒక క్యాటలాగ్ వేస్తారు. అవును, క్యాటలాగ్ వేసినప్పుడు బయట చదువుతారు. చదవగానే ఫలానా గ్యాలరీలో చేశాడు అనగానే వాళ్ళకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ఆ గ్యాలరీ ప్రమోట్ చేసింది కనుక ఇతను మంచి ఆర్టిస్టే అని. ఎందుకంటే ఆర్ట్ గురించి అందరికీ తెలియదు, కొద్ది మందికే తెలుసు. ఆర్ట్ క్రిటిక్స్ చెప్పగలరు,
ఫలానా గ్యాలరీలో వీడు షో చేశారు ఇతను అంటే వీడికి ఒక నమ్మకం. ఎందుకంటే నాకు ఇదే ఎగ్జాంపుల్, బాంబేలో సాక్షి గ్యాలరీలు చేయగానే చాలామంది డైరెక్ట్గా నన్ను కలిసారు, వచ్చి డైరెక్ట్ స్టూడియోకి వచ్చి కొనుక్కున్న రోజులు ఉన్నాయి. ఎందుకంటే గ్యాలరీకి వెళ్తే కొంత పర్సంటేజ్ పోద్దని వాళ్ళకి తెలుసు అవును. అందరికీ. డైరెక్ట్గా ఆర్టిస్ట్ అయితే కొంత తగ్గుతుంది కదా అనుకుని నా దగ్గరికి రావడం అప్పుడు అనిపించింది ఒక మంచి గ్యాలరీ దొరకడం కూడా ఒక అదృష్టమే. ఒక గ్యాలరీ మంచిది వచ్చిందంటే మనం ఈజీ అంటే పీపుల్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. డైరెక్ట్గా ఆర్టిస్ట్నే వాళ్ళు అప్రోచ్ అవుతారు. దానివల్ల ఆ విధంగా మంచి జరిగింది అని చెడు జరగలేదు నాకు. అంటే ఏ ఆర్ట్ గ్యాలరీలో మీరు? అది సాక్షి గ్యాలరీ బాంబే, ఎస్పాస్ గ్యాలరీ ఢిల్లీ, శరణ్ గ్యాలరీ శరణ్ అప్పారావు గ్యాలరీ అని మద్రాస్, అప్పారావు గ్యాలరీ, అండ్ శ్రీ సుముఖ గ్యాలరీ బెంగళూరు, సంస్కృతి గ్యాలరీ కల్కటా, ఈ గ్యాలరీస్లో నేను ఫోరం గ్యాలరీ మద్రాస్. విదేశాల్లో ఏమైనా అవకాశాలు రాలేదా? విదేశాల్లోనూ ఎస్పాస్ గ్యాలరీ విదేశాల్లో ఒక షో చేసింది సార్, అక్కడ గ్రూప్ షో చేసింది. ఇక్కడ ఏ దేశంలో? లండన్లో చేసింది, మమ్మల్ని తీసుకెళ్ళింది. ఇండియాలో ఉన్న పెద్ద ఆర్టిస్టులు అందరివి పెట్టింది, అందులో నేను ఒకడిని. అప్పటికే మీరు పెద్ద ఆర్టిస్టా లేకపోతే పెద్ద ఆర్టిస్ట్తో? పెద్ద ఆర్టిస్ట్ అంటే సక్సెస్ఫుల్ ఆర్టిస్టే అని చెప్పుకోవచ్చు. పెద్ద చిన్న అనేది మనం చెప్పలేము, కానీ సక్సెస్ఫుల్ అంటే అందులోని ఆ షోలోని ఫస్ట్ సేల్ అయింది నాదే, పెద్ద వర్క్ సేల్ అయింది. దాంతో ఆవిడకి కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. అయితే ఒకటి ఏమిటంటే నాలో ఉన్న ఒక రకమైన మైనస్ పాయింట్ ఏదంటే గ్యాలరీస్ని కలియను, మాట్లాడను, దగ్గరికి వెళ్ళను, నా పని ఏది నేను చేసుకుంటాను, టైం వేస్ట్ అని చెప్తాను. వాళ్ళు ఏమంటారంటే నువ్వు వచ్చి కలిస్తే కొంత ఆడియన్స్ కనిపిస్తుంటే పలానా ఆర్టిస్ట్ అని తెలుస్తుంది, వాళ్ళు మాట్లాడతారు, ఎంకరేజ్ చేస్తుంటారు. నువ్వు రాకుండా స్టూడియోలో కూర్చుంటే ఎట్లాగా అన్నారు. మరి నేను రాలేను, ప్రమోట్ చేయాల్సింది మీరు, నాకు నేను కాదు. ప్రమోట్ చేయడానికే గ్యాలరీస్ ఉన్నాయి, నేను పని చేసుకోవాలి. మీ దగ్గరకు వచ్చి తిరుగుతుంటే నా పని ఎవరు చేస్తారు? ఇదేదో నలుగురు పిల్లల్ని పెట్టి చేసుకునేది కాదు. ప్రతిదీ ఆ చుక్కన నేను పెట్టాల్సిందే, ఇంకెవరు పెట్టినా ఒప్పుకోను. ఆ విధంగా నేను దూరం అయిపోయాను పీపుల్, మనుషులు, గ్యాలరీస్కి. చిత్రకళలో మీ ప్రత్యేకత చాటుకోవడానికి అనుసరిస్తున్న విధానం ఏంటి? మొట్టమొదట మా గురువు గారు కేజీ సుబ్రహ్మణ్యం గారు గ్లాస్ పెయింటింగ్ చేసేవారు. మా గురువు గారు లక్ష్మణగౌడ్ గారు కూడా చేసేవారు. 2-3 వర్క్స్ కూడా నాతో చేయించాడు అతను. అంటే తంజావూరు చిత్రాలు అప్పుడు తంజావూరు ప్రభావం నా మీద పడింది. అంటే సుబ్రహ్మణ్యం గారు కూడా అదే ప్రభావంతో చేశాడు అతను రివర్స్ పెయింటింగ్. అయితే నేను గ్లాస్ మీదే స్టార్ట్ చేశాను. గ్లాస్ మీద చేయడం వల్ల 2 men show 4 men show చేసాం ఢిల్లీలో. అక్కడ ఒక చేదు అనుభవం కలిగింది. ఈ గ్లాస్ మీద పెయింటింగ్ చేయడం వల్ల ఈ ట్రైన్ నుంచి దిగేటప్పుడు 2 పెయింటింగ్లు పగిలిపోయి అప్పుడు చాలా బాధపడ్డాను, ఎట్లాగా ఇది అని. అప్పుడు ఒక లేడీ నాకు సజెస్ట్ చేసింది, ఎక్రలిక్ రివర్స్ ఎక్రలిక్ అని ఒక షీట్ వస్తుంది, ట్రాన్స్పరెంట్ షీటు, అది కొనుక్కుంటే నేను అన్బ్రేకబుల్ అని ఒక ఆమె కొనేసి ఇచ్చింది నాకు. దాంతో ఒక మంచి ఉత్సాహంతో అప్పుడు గ్లాస్ అయితే 17 రూపీస్ అయితే అది 70 రూపీస్ ఉండేది అప్పుడు. అయినా సరే కొని ఎక్రాలిక్ షీట్ కొని మొదలుపెట్టాను. రివర్స్ పెయింటింగ్ అనేది నేను స్టార్ట్ చేశాను. రివర్స్ పెయింటింగ్లో తంజావూరు చిత్రాలు అంటే దేవతా చిత్రాలు, మీరు వేసే చిత్రాలు అందుకు భిన్నంగా ఉంటాయి. మీరు ఏ కాన్సెప్ట్తో వేస్తున్నారు? నేను ఎంఈఫిఏలో జాయిన్ అయిన తర్వాత ట్రెడిషనల్ వర్క్స్ వాళ్ళు చేయించరు, కాపీ చేయించడం కానీ ఫాలో అవ్వడం కానీ అత్యాగతం. ప్రజెంట్ సొసైటీ ఎలా ఉంది, నీలో ఉన్న భావం ఏంటి, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు సొసైటీ నుంచి, అది ఫీల్ అవ్వమనేవారు. అలా ప్రాక్టీస్ చేయించేవారు. నీ ఉన్న చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్న ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని చూపించమనేవారు. దాని గురించి నువ్వెలా ఫీల్ అవుతున్నావు అవి చూపించమనేవారు. అంటే ఒకప్పుడు ఆర్టిస్టులకు నేర్పడానికి అజంతా ఎల్లోరా తీసుకుపోవడము అట్లాంటివి చేసేవారు.
మీరేమో భిన్నమైన పరిస్థితిలోంచి వచ్చారు. దానికి కారణాలు ఏంటి? అప్పటికి జరుగుతున్న మార్పులు ఏంటి? ఇప్పుడు మార్పు అనేది ఎప్పుడు లేదు సార్, అదే జరుగుతుంది. ఇప్పుడు బ్యాచిలర్ డిగ్రీలో తీసుకెళ్తారు ఇన్స్పిరేషన్ గురించి, వాళ్ళు ఎలా చేశారు, ఆ కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంది, కార్వింగ్ ఎలా ఉంది, కాన్సెప్ట్ ఎలా ఉంది, ప్రతిదీ చూడాలి ఆర్టిస్ట్. అది చూసిన తర్వాతే మోడర్న్ ఆర్ట్ అనేది వస్తుంది. ఏమీ లేకుండా నేను మోడర్న్ ఆర్ట్ చేస్తానంటే అది రాదు. ముందు మనం ఆ నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి, ఎట్లా ఏ ట్రెడిషన్ ఎలా ఉంది అనేది నువ్వు ముందు అవగాహన చేసుకున్న తర్వాతే మోడర్న్ అనేది బయటకు వస్తుంది. అంటే మోడర్న్ ఆర్ట్లో కూడా ట్రెడిషన్ ఆర్ట్ను జోడించడమా అన్వయించడమా అట్లాంటి ఏమైనా ఉంటుందా? లేదండి, ఏముండదు, అలాంటిది ఏం లేదు. ఫాలో అవ్వడం అనేది ఇప్పుడు ఉండదు. అంతవరకే మనం ట్రావెల్ చేస్తున్నామా, చూసామా, ఎలా ఉంది, ఒక రకమైన ఇన్స్పిరేషన్, ఒక రకం మన బ్లడ్ ఎలా అవుతుందంటే చూడగానే నాకైతే కళ్ళని నీరు వచ్చేసింది ఆ టెంపుల్స్ చూడగానే. ఏంటి ఇంత బాగా చేశారు కార్వింగ్, మనం ఏం చేస్తున్నాం, క్యాన్వాసు కలర్ అంటున్నాం, ఏం చేస్తున్నాం మనం, ఎంతమంది చేశారు ఆ పని, మనం చేసిన పని ఏమీ కాదు వాళ్ళ దగ్గర అని చాలా ఫీల్ అయ్యామండి. కానీ ఆధునికత అంటారు, మార్పు అనేది అవసరం. అదే పని మళ్ళీ చేస్తే దానికి అంత నువ్వు చేసేది, నువ్వు చదువుకున్నది ఏం వాల్యూ ఉండదు దానికి. నువ్వు అది చూసిన దాన్ని, చదువుకున్న దాన్ని నువ్వేం చేస్తున్నావు, నువ్వెలా ప్రజెంట్ చేస్తావు, నువ్వెలా సొసైటీని చూపిస్తావు, నీలో ఉన్న భావం ఏంటి, అది కావాలి. అప్పుడు కొత్తదనం అనేది వస్తుంది. అంటే జనరల్గా మోడర్న్ ఆర్ట్ అనేసరికి రకరకాల పద్ధతులు వచ్చేసినాయి. అర్థం కాని చిత్రాలు అనేది కూడా ఒకటి తయారైంది. దానికి భిన్నత్వంగా మీరేమో ఒక పద్ధతిగా చేస్తున్నారు. దానికి దీనికి తేడా ఏంటి మరి? అర్థం కాదు అనేది సాధారణ అర్థమైంది, మీ క్వశ్చన్ అర్థమైంది. అర్థం కాదు అనే ఒక మాట అన్నారు మీరు. అర్థం కాదు అనేది కాదండి, ప్రయత్న లోపం. ప్రయత్నించారు మీరు ఏంటంటే మనకు అలవాటు చూడగానే అర్థమైపోవాలి. అదే కొంచెం లోపలికి వెళ్తే ఏదైనా అర్థం అవుతుంది. కొంచెం ప్రయత్నం దృష్టి పెడితే అది అర్థం అవుతుంది. దానికి టైం లేదు మనకి ఏదైనా సరే. అంటే మనం పూర్వం నుంచి అది ఉంది. ఎందుకంటే మన శిల్పాలు చూసినా, అజంతా ఎల్లారెలు చూసినా, ఎల్లోరా చూసినా క్లియర్గా మనం ఉంటాయి. మార్పు అనేది అవసరం కదండి. ఇంత డెవలప్ అవుతుంది సైన్స్ అనేది, ఖచ్చితంగా మార్పు అవసరం. లేకపోతే బోర్ కొట్టేస్తుంది మళ్ళీ అవి చేస్తే. నీలో ఉన్న నీ అవసరమే ఉంది. మళ్ళీ ఆల్రెడీ వేసేసారు వాళ్ళు. నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చూసావు, నువ్వేం అర్థం చేసుకున్నావు, నీలో ఉన్నది ఏంటి, అది బయటకు రా అనే మా గురువులు మాకు చెప్పినవి మాటలు. దాని నుంచి వచ్చిన చిత్రాలే ఇవి. ఇప్పుడు ఇవి రాజేశ్వరరావు వేసినవే అంటారు మీరు, అలా ఫలానా వేసిన వాడు అనరు. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ అనేది క్రియేట్ చేస్తాను, అది అవసరం ఆర్టిస్ట్కి. నేను సెటైరిక్గా ఉంటాయి నా వర్క్స్. ఇది కూడా ఏంటంటే ఫోటో షూట్ ఇన్ పోలాండ్ అని దీని టైటిల్. ఫోటో షూట్ ఇన్ పోలాండ్ అంటే పోలాండ్ సిటీలో ఆమె వచ్చి నిలబడి ఉంటే ఆ హస్బెండ్ షూట్ చేస్తున్నాడు. అది కాన్సెప్ట్. ఇది క్యాన్వాస్ వర్క్, ఇది వాటర్ కలర్ వర్క్. ఇది పేపర్ మీద వాటర్ కలర్తో చేశాను. దీని గురించి చెప్పాలంటే ఇది యాక్చువల్గా ఇది కోవిడ్ టైంలో చేశాను. 1 year పాటు మనం ఎవరూ బయటకు రాకపోవడం వల్ల ఈ స్టూడియో ఇంట్లోనే ఉండి ఈ వాటర్ కలర్స్ చేశాను. ఇదేంటంటే కాన్సెప్ట్, ఇది కోవిడ్ వల్ల ఎవరు మ్యూజియంస్ కానీ గ్యాలరీస్ కానీ ఎవరు తిరగడం అనేది జరగలేదు, బయటికి రావడం జరగలేదు. ఓన్లీ యానిమల్స్కి ఒకటే ఆ ఫ్రీడమ్ ఉందని చూపిస్తున్నాను. ఆ మ్యూజియంస్లో ఆ డైనోసార్స్, ఈ మంకీస్ వరుసగా అవే తిరగడం జరుగుతున్నాయి. తిరిగే అవకాశం ఉంది అని చెప్తున్నాను. ఇది ఒక మ్యూజియం. ఇది ఎక్రలిక్ వర్క్, ఇది రివర్స్ పెయింటింగ్. మా మిసెస్ పద్మారెడ్డి ఆవిడని కూర్చోపెట్టి కోవిడ్ టైంలో కూర్చోపెట్టి చేశాను. హీజ్ మై ఎల్డర్ సన్ రిషితేజ్. హీజ్ ఇన్ సిన్సినాటి. హీ శ్రీతేజ్, యంగర్ సన్.
ఈజ్ ఇన్ బాంబే అనే మూమెంట్ ఇది బాంబేలో నడుస్తున్నట్టు చేశాను. ఇది కూడా అన్ని ఎక్రలిక్ వర్క్సే. ఇది పేపర్ కట్ చేశాను. పేపర్ మీద జెల్ పెన్తో వర్క్ చేసి పేపర్ని కట్ చేశాను. పేపర్ కట్ అంటారు దీన్ని. ఇది క్యాన్వాస్ మీద వర్క్ చేశాను. దీన్ని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తాను ఫస్ట్. టెక్స్చర్ వైట్ తోటి ఈ టెక్స్చర్ క్రియేట్ చేస్తాను మొత్తం అంతా చేసి అప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తాను. ఇది వెల్కమ్ లక్ష్మి అనే టైటిల్ ఇచ్చాను దీనికి. ఈ సైజు 6 feet by 6 feet. అన్ని డాట్స్ పెడతాను బ్రష్తో, లైట్స్ అదంతా. మళ్ళీ లక్ష్మీ ఫెస్టివల్ ఉన్నప్పుడు ఈ విధంగా వస్తుంది అని నా ఉద్దేశం. టెక్స్చర్ క్రియేట్ చేస్తాను నేను. అంతా ఇంట్లో మనం డెకరేట్ చేసుకుంటాం కదా ఆ రోజు, అలా ఆ విధంగా నేను చూపించాను. మై న్యూ ఫామ్ హౌస్ అని టైటిల్ పెట్టాను దీనికి. ఆ మధ్యన మనకి కోవిడ్ టైంలో అందరూ ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఉండిపోవడం జరిగింది. ఆ ఇన్స్పిరేషన్తో మై న్యూ ఫామ్ హౌస్ అని వాటర్ కలర్ వర్క్ చేశాను. మా నాన్నగారు పైడిరాజు గారు చేసిన పెయింటింగ్ ఇది. 1957లోది. మా అమ్మగారు మా అక్కయ్య గారు ఈ చైర్లోనే తీశారు, కూర్చోబెట్టి చేశారు పెయింటింగ్ 1957లో. పద్మారెడ్డి గారు, మీరు రాజేశ్వరరావు గారిలో సక్సెస్ఫుల్నెస్ ఎక్కడ చూశారు? సార్ సక్సెస్ఫుల్ అంటే అది చాలా రిలేటివ్ టర్మ్ కదా. చాలా రిలేటివ్ టర్మ్. నాకు సక్సెస్ఫుల్ రాజేశ్వరరావు సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ అని అంటే ఆయన చాలా సిన్సియర్గా, జెన్యున్గా, ప్యాషన్ తోటి ఆర్ట్ చేస్తాం. దాంట్లో కమర్షియల్ వాల్యూ ఉంటుందా, పెయింటింగ్స్ అమ్ముకుందామా, ఇది చూసి నా పెయింటింగ్ చూసి మనుషులు నచ్చుతారా, వాడు నచ్చేటట్టు చేయాలి, ఇట్లాంటివి ఏముంది. ఆయన వర్క్ ఆయన చేసుకుంటాడు. ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు, ఎక్స్ప్లోర్ చేస్తుంటాడు. ఆయన వర్క్ ఆయన రెగ్యులర్గా. సార్ మన ఆర్ట్ అనేది ఒక ప్రాక్టీస్, అది రెగ్యులర్గా చేయాలి. జస్ట్ లైక్ మ్యూజిక్ కావచ్చు, జస్ట్ లైక్ సర్జన్ కావచ్చు, జస్ట్ లైక్ అథ్లీట్ కావచ్చు, జిమ్నాస్ట్ కావచ్చు. రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటేనే ఒక మంచి ఆర్టిస్ట్ కాగలరు. మీలో ఉన్న ప్యాషన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. అది కాకోకుండా నేను పెయింటింగ్ తక్కువ చేస్తాను, నాకు పేరు కావాలి కాబట్టి నేను పిఆర్ చేస్తాను, నాకు పేరు కావాలి పెట్టి పెయింటింగ్స్ అమ్ముకుంటాను, అమ్ముకునేటట్టు చేస్తే డబ్బులు వస్తాయి, ఇవన్నీ చేస్తుంటే ఆర్ట్ కాదు. సో నాకు రాజేశ్వర్ సక్సెస్ఫుల్ ఏంటంటే ఇవన్నీ ఆలోచించుకోకుండా ఆయన పని ఆయన చేసుకుంటాడు. వెరీ హ్యాపీలీ, వెరీ సిన్సియర్లీ. నా పెయింటింగ్లు అమ్మాలని, వాళ్ళని కలిస్తే షో ఇస్తారు, వీళ్ళని కలిస్తే పెయింటింగ్ అమ్ముడిపోతుంది. పార్టీస్ జనరల్లీ ట్రెండ్ అది. ఆర్ట్ అంటారు కదా, ఆర్టిస్ట్ ఆర్ మేడ్ త్రూ పబ్లిక్ రిలేషన్స్. బట్ రాజేశ్వరరావు కేసులో అది కాదు. మీరు బాల్యంలోనే చిన్నప్పుడే నాన్నగారి దగ్గర నేర్చుకున్న చిత్రకళ ద్వారా సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు అందుకున్నారు. అవును సార్. అప్పటికి మీకు పెద్దగా బాల్యం కాబట్టి అవగాహన ఉండకపోవచ్చు. చిత్రకళ పట్ల ఉండొచ్చు, సామాజికంగా పట్ల, పరిస్థితుల పట్ల ఒక అచీవ్మెంట్ వచ్చినప్పుడు అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? అచీవ్మెంట్ అంటే మీరు ఊహించింది కాకపోవచ్చు. ఊహించింది కాదు, కానీ మాకు అచీవ్మెంట్స్ చాలా కామన్ చిన్నప్పటి నుంచి. ఎందుకంటే నేను మంచి స్కూల్లో చదువుకున్నాను. మా ఫాదర్ కేంద్రీయ విద్యాలయంలో టీచరు. కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నాము. ఆ స్కూల్లో ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్. మా ఫాదర్ ఒక చాలా ప్యాషనేట్ ఆర్ట్ టీచర్. ఆయనకి చాలా ఇష్టం పిల్లలు అంటే, చైల్డ్ ఆర్ట్ అంటే. సో ఆ స్కూల్లో డిపార్ట్మెంట్ మట్టుకి వైబ్రెంట్గా ఉండేది. ఎప్పుడు కలర్స్, పేపర్స్, పిల్లలు రావటం వెళ్ళటం, ఆర్ట్ రూమ్ మట్టుకి ఫుల్గా ఉండేది. చిన్నప్పటి నుంచి పెయింటింగ్ చేసేవాళ్ళము. కాంపిటీషన్స్ పంపించేది, ప్రైజెస్ వచ్చేది. వెళ్ళిన కాంపిటీషన్లలో ప్రైజెస్ వచ్చేది. ఆన్ ది స్పాట్ కాంపిటీషన్ కానీ, లేకపోతే బయటికి పంపించిన కాంపిటీషన్స్ కానీ, ఇంటర్నేషనల్. సో మాకు ఏంటి అది ఎప్పుడు ప్రైజ్ అనేది ఒక చాలా ఇంత పెద్ద ప్రైజ్ వచ్చేసింది, పెద్ద అచీవ్మెంట్, నేను చాలా మంచి వర్క్ చేశాను కాబట్టి నాకు ప్రైజ్ వచ్చింది, అట్లాంటిది ఏం లేదు. పెయింటింగ్ చేస్తుండేవాళ్ళం, పంపిస్తుండేవాళ్ళం, ప్రైజెస్ వచ్చి. కానీ సోవియట్ ల్యాండ్ అవార్డు ఏంటి అంటే అది కొంచెం వేరు. ఇట్స్ లైఫ్ చేంజింగ్ అచీవ్మెంట్. బికాజ్ మేము వచ్చేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.
ఆ రోజుల్లో. ఇది ఎప్పుడు 1973 అనుకుంటా, అబౌట్ 1973-74 ఆ టైంలో. నాకు ఇప్పుడు ఒక 10 years 11 years ఉండొచ్చు. ట్రైన్లోనే వెళ్ళాము, ఎప్పుడు ఫ్లైట్లో కూడా ట్రావెల్ చేయలేదు ఆ టైంలో. ఆ టైంలో సోవియట్ ల్యాండ్ అవార్డు వచ్చింది. రష్యా, అది 1 month రష్యా ట్రిప్, అది 1 month రష్యాలో ఉండి రావాలి. సో అది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఫ్లైట్ ట్రావెల్. అంటే అప్పటి రష్యా అనుభవాలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? చాలా బాగా చాలా బాగా. ఇన్ని రోజులు అయిపోయినా కానీ బాల్య జ్ఞాపకాలు ఎట్లా ఉంటాయంటే చాలా జీవితాంతం వెంటాడుతాయి. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ మొన్న జరిగినవి మర్చిపోతాం కానీ పాత మట్టుకి చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఒక ఇంటర్నేషనల్ క్యాంప్, అందరు పిల్లలే, అక్కడికి అడల్ట్స్కి ఎంట్రీ లేదు ఆ క్యాంప్లో. అది ఆర్టిక్ యంగ్ పైనియర్స్ క్యాంప్ అని, పిల్లలు ఇంటర్నేషనల్ ఆర్టిక్ యంగ్ పైనియర్స్ క్యాంప్. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అక్రాస్ ద వరల్డ్ ఉన్నారు, మోస్ట్లీ రష్యన్ పిల్లలు, కమ్యూనిస్ట్ రష్యా, అప్పుడు యుఎస్ఎస్ఆర్, అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా. సో బ్యూటిఫుల్ 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 ఎక్స్పీరియన్స్. అందరు పిల్లలే చేసుకుంటారు, పిల్లలే అంటే ఇప్పుడు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో మన ఇంటర్నేషనల్ క్యాంప్స్లో పిల్లలు, నేను మాకు అప్పుడే అది బాల్యంలోనే దక్కింది. అందుకని అది చాలా మంచి ఎక్స్పీరియన్స్, అనుభవం, చాలా మంచి అనుభవం. తర్వాత కాలంలో చిత్రకళ ద్వారా ప్రసిద్ధి పొందడానికి అనుసరించిన ధోరణులు ఏంటి? నాన్నగారి పద్ధతులే అనుసరించారా, బిఏ రెడ్డి గారి, లేదా మీ విధానం అంటూ ప్రత్యేకంగా సృష్టించుకున్నారా చిత్రకళలో? నా కేసులో నాకు కొంచెం కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అనిపిస్తుంది, కాంప్లెక్స్ సిచ్యువేషన్. ఒకటి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఫాదర్ టీచర్, ఆర్ట్ చేసేది. సో చిన్నప్పటి నుంచి ఆర్ట్ చేసేది, 5 years 4 years నుంచి. అదే అంటున్నాను కదా, సో మెనీ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి, సో రకరకాల కంట్రీస్ నుంచి ఉన్నాయి. అదే అంత పెద్ద అచీవ్మెంట్స్ లాగా ఏమి అనిపించేవి కాదు. మా నాన్న చెప్తే కానీ పెయింటింగ్ చేసేది అంతే. దాని తర్వాత ఫైన్ ఆర్ట్స్ ఎట్లాగో చేయాలా, ఫైన్ ఆర్ట్స్ చేసేసిన తర్వాత బీయింగ్ అ గర్ల్, బీయింగ్ అ ఉమెన్, కొంచెం సోషల్ అవేర్నెస్ కూడా ఉంది. దాంతో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలా అని ఒక స్ట్రాంగ్ నోషన్ ఉంది. సో అందరు అన్నారు మాస్టర్స్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, ఫ్రీలాన్స్ చేయొచ్చు అనేసి. కానీ నాకు రాజేశ్వరం అంత ధైర్యం లేదు. సో ఐ టుక్ అప్ అ జాబ్. నేను కేంద్రీయ విద్యాలయాలో జాబ్స్ అనౌన్స్ అయ్యాయి అప్పుడు, నాకు జస్ట్ 20 years ఉండే. ఇంటర్వ్యూ అయింది, జాబ్ వచ్చేసింది. సరే, చాలా హ్యాపీ కూడా ఉన్నా, ఎందుకంటే నాకు చైల్డ్ ఆర్ట్ కూడా ఇష్టము, అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. అందుకని స్కూల్ జాయిన్ అయిపోయి వర్క్ చేశాను అక్కడ. ఇంకొక రీజన్ ఏంటి అంటే, అది చేసిన తర్వాత వెకేషన్స్ ఉంటాయి, స్కూల్ చాలా ఫ్రీ టైం దొరుకుతుంది. స్కూల్ అయిపోయిన తర్వాత కూడా చాలా టైం దొరుకుతుంది. సో అది కంటిన్యూ అయింది. దాని మూలంగా ప్రాక్టీస్ కొంచెం తగ్గింది, ఎందుకంటే టైం ఉండదు కదా. దాని తర్వాత కోర్స్ మ్యారేజ్, అదొక టర్నింగ్ పాయింట్. వర్క్ ఒక బ్యాక్ సీట్ తీసుకుంటుంది బికాస్ ఆఫ్ ఫ్యామిలీ, చిల్డ్రన్ అండ్ హస్బెండ్, ఆర్టిస్ట్ అయినా కానీ. సో లిమిటెడ్ ప్రాక్టీస్ ఉంది కొన్ని రోజులు. కానీ ఒకటి ఏంటి అంటే, ప్యారలల్గా ప్రాక్టీస్ జరుగుతుంది. నేను చదివేదాన్ని, రాసేదాన్ని ఆర్ట్ గురించి, సో ఫీల్డ్లో ఉండేదాన్ని. కానీ ప్రాక్టీస్ అనేది కొంచెం తగ్గింది. అండ్ ఒక స్టూడియో ఉంది. సో ఒకటేంటి అంటే, ప్యారలల్గా ఒక కంటెంపరీ ఆర్టిస్ట్ పక్కన ఉన్నాడు కాబట్టి ఒక వర్క్ నడుస్తుంది కాబట్టి ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఒక సపోర్ట్ ఇస్తున్నాము ఆర్ట్కి. సో అది పిల్లలతో వర్క్ చేసేది
చిన్నపిల్లలతోటి రూరల్ చిల్డ్రన్ తోటి మా సంస్కృతి అన్న ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేశాను. నాన్నగారు ఎస్టాబ్లిష్ చేసింది. నాన్నగారు ఎస్టాబ్లిష్ చేసిన స్కూల్. అది దాంట్లో ఆ స్కూల్లో మీరు కూడా రెగ్యులర్గా నేర్పించేవారా? రెగ్యులర్గా వర్క్ చేసేవాళ్ళు పిల్లలతోటి. అదొక మంచి అనుభూతి. ఎందుకనంటే ఆర్ట్, చిల్డ్రన్, సొసైటీ, కల్చర్ ఇవన్నీ ఒక మంచి కాంబినేషన్. సో దీంతో ఆర్ట్ చేసేది అది మీరు అన్నారు కదా ఇందాక, సక్సెస్ఫుల్ రాజేశ్వరి ఎందుకు అని అంటే అందుకు. నాకు సక్సెస్ఫుల్ ప్రాక్టీస్ అని అనుకుంటాను. ఎందుకు అని అంటే నేను చేయగలిగాను, పిల్లలతో వర్క్ చేయగలిగాను. వాళ్ళ లైఫ్స్ ఏంటి, వాళ్ళ కండిషన్స్ ఏంటి, కొంచెం ఆంథ్రపాలజికల్గా నాకు ఇంట్రెస్ట్. అంటే మీరు చిత్రాలు వేయడం కాకుండా ప్రింట్ మేకింగ్లోకి ఎందుకు మారారు మరి? సో ప్రింట్ మేకింగ్ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ఆర్ట్ ఆర్ట్ ప్రాక్టీస్. మాస్టర్స్ చేయడం అదే కదా. మీడియం కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేది, మీడియం కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించేది. పెయింటింగ్ కొంచెం కాంప్లికేటెడ్ ఉండేది. నేను అనుకుంటాను ఆ థాట్సే కొంచెం కాంప్లికేటెడ్ అది. ప్రింట్ మేకింగ్ ఒక కాంప్లికేటెడ్ ప్రాసెస్. దాంతో మాస్టర్స్ ప్రింట్ మేకింగ్లో చేశాను నేను బరోడాలో. అదొక మంచి ప్లాట్ఫామ్. ఎక్స్పోజర్ చాలా బాగుండేది మీడియంస్కి, ఆర్టిస్ట్స్, కంటెంపరీ ఆర్టిస్ట్స్కి. ప్రింట్ మేకింగ్లో ఇంట్రెస్ట్ పెరిగినందుకు ఎందుకు అని అంటే నాకు చాలా కారణాలు ఉంటాయి. అంటే కాపీ చేయడం అనేది ఒకటి ఉంటుంది కదా ప్రింట్ మేకింగ్లో? లేదు. కాపీ చేయటము అని అంటే రీప్రొడక్షన్ చేయడం అని. ఈ ప్రింట్ మేకింగ్ ఇప్పుడు ఎలాంటిది అని అంటే ఒక ప్లేట్ మీద వర్క్ చేసి ఒక ప్రింట్ తీసి దాన్ని మల్టిపుల్ కాపీస్ చేయొచ్చు. అది మాన్యువల్గా. ఇట్ ఈస్ నాట్ డిజిటల్, ఇట్ ఈస్ నాట్ మెకానికల్. అవి మాన్యువల్ ప్రింట్స్ చేస్తాము. అండ్ ఈచ్ సైన్డ్ ప్రింట్ అది ఒరిజినల్ లెక్క. అది కాపీ అని అన్నారు దాన్ని. ప్రతి ప్రింట్ ఒరిజినల్లే. చిన్న ఎడిషన్ చేసుకుంటాం. ఒక 6 ప్రింట్స్ ఎడిషన్, 10 ప్రింట్స్ ఎడిషన్. ఫేమస్ ఆర్టిస్టులు ఉన్నారు అనుకోండి, ఒక 100 ప్రింట్ ఎడిషన్ చేసుకుంటారు. వాళ్ళు పీపుల్కి డిమాండ్, 100 పీపుల్కి డిమాండ్ ఉంది అంటే 100 ప్రింట్స్ చేస్తాను. సో నేను ఒక 6 ప్రింట్స్ చేస్తాను. ఇప్పటికీ ప్రింట్ మేకింగ్లోనే కంటిన్యూ అవుతున్నారా లేదా? అవునండి. అప్పుడప్పుడు చిత్రాలు వేయడం, కొన్ని సందర్భాల్లో ప్రింట్ మేకింగ్ పరిమితం కావడం అట్లేమన్నా ఉందా? లేదు, పెయింటింగ్ చేస్తాను తక్కువ. మీరు అనుసరించే పెయింటింగ్ పద్ధతులు ఏంటి? నేను అక్రిలిక్ క్యాన్వాస్ మీద అక్రిలిక్తో చేస్తా, వాటర్ కలర్ చేస్తా మోస్ట్లీ. లేకపోతే అంటే రూరల్ లైఫ్ని చేస్తారా లేదా నాన్నగారిలా రూరల్ లైఫా లేదా అర్బన్ లైఫా? లేదు రూరల్ లైఫ్ కాదు. నేను కొంచెం విమెన్ సెంట్రల్ మోస్ట్లీ అవి కొంచెం ఆటోబయోగ్రఫికల్ ఉంటాయి. నేను అనిపిస్తుందిగా నాకు లైఫ్ కాంప్లెక్సిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం ట్రై చేస్తాను బయటికి తీసుకురావడానికి. నా కాంప్లెక్సిటీస్ లేకపోతే ఉమెన్ ఏమి ఎక్స్పీరియన్స్ చేస్తారు, చాలా లేయర్స్ ఉంటాయి కదా. ఆ లేయర్స్ని పెయింటింగ్ చాలా ఉంటాయి. మనం చెప్పుకోలేనివి మనకు కొన్ని డిక్టమ్స్ ఉంటాయి కదా. గుడ్ మదర్ అంటే ఇట్లా ఉండాలి, గుడ్ వైఫ్ అంటే ఇట్లా ఉండాలి, గుడ్ డాటర్ అంటే ఇట్లా ఉండాలి. ఆ డిక్టమ్స్ అది కాకుండా మనం ఏం మాట్లాడలేము. మన ఆలోచన వేరు ఉండొచ్చు నాకు, కానీ మనం చెప్పాల్సింది ఒకటి ఉంటుంది, ఆలోచించేది వేరుంటుంది. అంటే కవిత్వంలో స్త్రీవాద ధోరణులని ఉంటుంది. మరి మీరు వేసే చిత్రాల్లో ఉంటుంది స్త్రీవాద ధోరణులు ఉంటాయి. చాలా విషయాలు చెప్పలేము. అది ఒక పెయింటింగ్ అనేది ఒక అవుట్లెట్, దాని ద్వారా చెప్పుకోవాలి. నా కోసం పెయింటింగ్ అయితే 100% ఒక మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. అది ప్రింట్ మేకింగ్ ద్వారా నాకు ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ప్రింట్ మేకింగ్ విన్నాను కదా, కొంచెం కాంప్లెక్స్ టెక్నిక్స్. దాంతో చేసేటప్పుడు ఆలోచించే టైం ఎక్కువ దొరుకుద్ది, చేసే పద్ధతులు వేరు ఉంటాయి. సో ప్రింట్ మేకింగ్ ఫెసిలిటేట్ చేస్తుంది. నాన్నగారికి పిల్లలతో గడపడం ఎక్కువగా ఆనందం, మీకు అదే విధానం అవలంబించిందా? అంటే స్కూల్లో పిల్లలు, ఇక నాన్నగారి సంస్కృతి పాఠశాలలో పిల్లలు,
పిల్లలకు విద్య నేర్పేటప్పుడు, చిత్రకళ నేర్పేటప్పుడు ఏర్పడే ఆ ఇబ్బందులు ఏంటి, లేదా మనోభావాలు ఏంటి? మీకు ఆనందం కలుగుతుందా, బాధ కలుగుతుందా? రకరకాల పద్ధతులు వస్తాయి అప్పుడప్పుడు. మనోభావాలు కొన్నిసార్లు దెబ్బతినొచ్చు, కొన్నిసార్లు బాగా ఉత్సాహంగా పెంపొందించవచ్చు. పిల్లలకి ఆట చెప్పడం మటుకి ఆనందం. వాళ్ళకి వాళ్ళతోటి ఉండి వాళ్ళలో ఉన్న ఐడియాస్ ఏమైతే ఉంటాయో, వాళ్ళ దగ్గర ఉన్న భావనలు ఏదైతే ఉంటాయో బయటికి తీసుకురావడం ఒక ఛాలెంజే. అది ఇప్పుడు ఎక్కువైపోయింది. ఈ ఈ సోషల్ సర్కమ్స్టాన్సెస్లో ఈ ఛాలెంజ్ ఎక్కువైపోయింది. ఎందుకంటే నాకు ఇంతకుముందు ఒక 15 years బ్యాక్, 20 years బ్యాక్ పిల్లలు ఆలోచించేవాళ్ళు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఎట్లా కావాలో అట్లా వర్క్ చేసేవాళ్ళు, డ్రా చేసేవాళ్ళు. ఇప్పుడు ChatGPTలు వచ్చినాయి, చాలా కష్టం అయిపోతుంది వాళ్ళకి. అన్నీ రెడీమేడ్ దొరికేస్తున్నాయి. AI టెక్నాలజీ వచ్చింది, ChatGPTలు వచ్చాయి, అన్నీ రెడీమేడ్ దొరికేస్తున్నాయి. అంటే వాళ్ళకి ఇప్పుడు ఇల్లు కావాలి అని అంటే వాళ్ళ ఇల్లు నీకు ఎట్లా ఇల్లు కావాలో నువ్వు వెయ్యవు. వాళ్ళకి ఆల్రెడీ ఒక ఇల్లు అనేసి ఒకటి ఉందన్నమాట, ఒక ఇమేజ్. ఎక్కడ పింట్రెస్ట్లోనో దేంట్లోనో. అది చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఒక చెట్టు వేయాలి అని అంటే ఇంతకుముందు చెట్టు వేసేవాడు, పాప అయినా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక చెట్టు వేస్తారు, వాళ్ళ రకంగా చెట్టు వేస్తారు. అది చెట్టులా ఉండకపోవచ్చు కూడా, కానీ అది వాళ్ళకి చెట్టే. వాళ్ళు ట్రై చేస్తాడు, అందులో నేను చెట్టు వేస్తాను, ఇట్లా ఒక రౌండ్ పెట్టి ఇట్లా వేసి చెట్టు. ఇప్పుడు కాదు, ఇప్పుడు చెట్టు వేయాలి అని అంటే పింట్రెస్ట్ లేకపోతే ఇంటర్నెట్, గూగుల్, ఎక్కడ నుంచి తీసేసి అదే చెట్టు ఉంటారు. సో ఈ ఛాలెంజెస్, ఇది డీలర్న్ చేయడానికి, అన్లర్న్ చేయించడానికి పిల్లలకి ఇది ఛాలెంజ్. మీరు అది కాదు అంటే ఇంతకాలం ఈ టెక్నాలజీ రాకముందు పిల్లలకు చిత్రాలు నేర్పడంలో పద్ధతులు వేరే, టెక్నాలజీ మారిన తర్వాత అనుసరిస్తున్న దూరంలో ఏమైనా మార్పులు ఉన్నాయా వాళ్ళకి నేర్పడానికి? బేసిక్ ఛాలెంజ్ ఏంటి అని అంటే, ఒక ఆర్ట్ టీచర్ లాగా ఇందాక రాజేశ్వరరావు అన్నారు కదా, ఒక వర్క్ చేయాలి అని అంటే నీకు ఫస్ట్ స్కిల్స్ అన్నీ రావాలి. ఆర్ట్ అనేది ఇట్స్ లైక్ ఫిలాసఫీ. యూ హ్యావ్ లర్న్ చేస్తూ ఒక పీక్ వెళ్ళిన తర్వాత ఒక ఫిలాసఫర్ ఆ సింప్లిఫికేషన్ గురించి మాట్లాడతారు. ఎవరైనా కానీ ఒక సైంటిస్ట్, ఫిలాసఫర్ అంతా ఆ ట్రావెల్ చేసిన తర్వాత ఆ సింప్లిసిటీ గురించి మాట్లాడతారు. ఎస్కేపిస్ట్ సింప్లిసిటీ వేరు. నేను చేయలేక నేను సింప్లిసిటీ గురించి మాట్లాడితే వేరు కదా. మీరు సోలో ఎగ్జిబిషన్సా, గ్రూప్ ఎగ్జిబిషన్స్లోనా, దేంట్లో ఎక్కువగా పాల్గొన్నారు? నేను గ్రూప్ ఎగ్జిబిషన్స్లో ఎక్కువ పాల్గొన్నాను. కొన్ని ఒక సోలోస్ కూడా చేశాను, హైదరాబాద్లో చేశాను ఒక 5 సోలో షోస్. దాని తర్వాత ఒక షో పూణేలో చేశాను. దాని తర్వాత గ్రూప్ షోస్ చాలా చేశాను అక్రాస్ ద కంట్రీ. అంటే విదేశాల్లో కూడా చేశారా? విదేశాల్లో కూడా కొన్ని గ్రూప్ షోస్ జరిగాయి. ఏ దేశాల్లో చేశారు? మొన్న ఒక అమెరికాలో జరిగింది షో, అంతే. మీరు చిత్రకారులకు సంబంధించి కానీ వివిధ వేదికల మీద సభల్లో పాల్గొంటుంటారు ఎక్కువగా? సభల్లో నేను సమావేశాలు, సభల్లో రాసేదాన్ని ఎక్కువ. నాకు రెగ్యులర్ కాలం ఉండేది. నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసేదాన్ని, డెక్కన్ క్రానికల్కి రాసేదాన్ని, హిందూకి రాసేదాన్ని, రెగ్యులర్గా రాసేదాన్ని. కాలం పేరేంటి? ఆర్ట్. ఒకటి ఫ్రైడే రివ్యూ అని ఒకటి వచ్చేది, మెట్రో ప్లస్ అని ఒక ఇది వచ్చేది, పేపర్ వచ్చేది. ఇప్పుడు కూడా వస్తుంది అనుకుంటా హిందూలో. మెట్రో ప్లస్లో రాసేదాన్ని. ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా వీక్లీ ఒక రోజు వచ్చేది. దిస్ వాజ్ సో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ రాసేదాన్ని. ఆర్ట్ వేయడానికి కాలమ్స్ రాయడం ఆటంకంగా పరిగణించిందా ఎప్పుడైనా? కాలం అంటే ఖచ్చితంగా ఈ సమ్ డే పీరియడ్ మేరకు ఇవ్వాలి, డెడ్ లైన్ ఉంటుంది. ఆర్ట్కు డెడ్ లైన్ లేదు. మీరు నచ్చినప్పుడు వేసుకోవచ్చు, అర్ధరాత్రి అయినా వేసుకోవచ్చు, ఎప్పుడైనా ఎన్ని రోజులైనా వేసుకోవచ్చు. డెడ్ లైన్స్ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండేవి, కానీ ఆ టైంలో చేయగలిగేది. అంటే వివిధ రకాల చిత్రకారుల యొక్క శైలులు, ధోరణులు, వాళ్ళ జీవితాలు మీరు రాసే కాలమ్స్లో
ద్యోతకమయ్యేటి. అవును. నాకు నచ్చేది కూడా ప్రొఫైల్స్ చేసేదాన్ని ఎక్కువ, ఆర్టిస్ట్ ప్రొఫైల్స్. ఇందాక మీరు అన్నట్టు జీవన పరిచయం. సో ఆ ప్రొఫైల్స్ చేస్తూ నాకు ఆర్టిస్ట్ లైఫ్ గురించి తెలిసేది. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. సో చాలా ప్రొఫైల్స్ చేశాను. ఆర్టిస్ట్ లైఫే కాకుండా వాళ్ళు అనుసరించిన ధోరణులు కూడా తెలుస్తాయి. అవి ఇంటర్లింక్ అయి ఉంటాయి కదా, అవును. అది చాలా బాగుండేది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. వాళ్ళ ఆర్ట్ని అనలైజ్ చేసేదానికన్నా వాళ్ళ లైఫ్, వాళ్ళ ఆర్ట్ ఎట్లా ఇంటర్ట్వైన్ అవుతున్నాయో ఇది. అంటే మీరు కొత్తగా చిత్రాలు వేయడానికి అవి ఏమన్నా ఉపకరించేటియా? అవి వాళ్ళ స్టైల్స్ అవి కాదు, ఇన్ఫ్లుయెన్సెస్ నాకు లేవు అనకూడదు. ఇన్ఫ్లుయెన్సెస్ వర్క్ తోటి ఇన్ఫ్లుయెన్సెస్ లేవు, కానీ ఆర్టిస్ట్ చాలా ఇన్స్పైర్ చేస్తారు, లైఫ్స్ చాలా ఇన్స్పైర్ చేస్తాయి. ఆర్టిస్ట్ లైఫ్స్ చాలా ఇన్స్పైర్ చేస్తాయి, చాలా ఎమోషనల్గా చాలా రియాక్ట్ అయిపోతారు. రాజేశ్వరరావు గారేమో ఎమోషనల్గా బాగా తొందరగా రియాక్ట్ అవుతారు. మీరు మరి సభల్లో మీరు మాట్లాడేటప్పుడు ఎలా రియాక్ట్ అయ్యేవారు? లేదు లేదు, నేను కూడా చాలా ఎమోషనల్, చాలా ఎమోషనల్. రాజేశ్వరరావు గారు ఒప్పుకోరేమో. రాజేశ్వరరావు నేను చాలా స్ట్రాంగ్ ఉమెన్ అనుకుంటారు ఆయన, కానీ ఎవ్రీ స్ట్రాంగ్ ఉమెన్ ఈజ్ వెరీ సెన్సిటివ్. ఎస్, మోస్ట్ వల్నరబుల్ ఉమెన్ ఆల్సో, వెరీ సెన్సిటివ్ ఆల్సో. లేదు, సభల్లో మాట్లాడేది ఇంకంత చాలా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉంటాయి. ప్యానెల్ డిస్కషన్స్లో ఉన్న టాపిక్స్ గురించే కదా మాట్లాడేది. లైఫ్ స్టోరీస్ చెప్పేటప్పుడు కొంచెం ఎమోషనల్ అయిపోయింది. నాకు లైఫ్ స్టోరీస్ ఇంట్రెస్ట్ కూడా, ఆర్టిస్ట్ లైఫ్ స్టోరీస్. యాక్చువల్లీ నా కాలం కూడా డెక్కన్ క్రానికల్లో ఉన్నప్పుడు ఆర్టిస్ట్ లైఫ్ స్టోరీస్ మీదే ఉండేవి. ఓల్డ్ ఆర్టిస్ట్స్ లైఫ్ రీసెర్చ్ చేసి రాసేదాన్ని. అలా మీరు ఏ పాత చిత్రకారులు, ఓల్డ్ ఆర్టిస్ట్స్ అన్నారు కదా, ఎవరు మీకు ఎక్కువ అభిమానం? చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆర్ట్ ఫీల్డ్లోకి రావటమే వాళ్ళు కొంచెం వేరు ఉంటారు. అంటే ఆ కాలంలో వచ్చే ఆర్టిస్టుల పద్ధతులు వేరే, వాళ్ళు అనుసరించిన ధోరణులు వేరే, అవన్నీ వేరే, పద్ధతులు వేరు, వాళ్ళ జీవన విధానం వేరే, మన జీవన విధానం వేరే, ఇవన్నీ ఉంటాయి కదా. కానీ ఆ స్పార్క్ అనేది ఉంటుంది కదా ఫీల్డ్లోకి వచ్చి, అదే ఒకటి కనెక్ట్ ఉంటుంది కదా. సో నేను రాజేశ్వరరావు ఉన్నాము, మేమిద్దరం చాలా డిఫరెంట్ పీపుల్, చాలా డిఫరెంట్, ఆల్మోస్ట్ లైక్ ప్యారలల్ లైన్స్ అన్నమాట. కానీ ఆ కనెక్ట్ ఆర్ట్ ఒకటి. ప్యారలల్ లైన్స్ ఉంటేనే రైలు నడుస్తాయి. కానీ కుటుంబం నడుస్తుంది, కుటుంబం అనే రైలు. అది అదే అంటున్నారు, ఆర్టిస్ట్స్ వేరు ఉన్నా కానీ అది ఎక్కడో ఒక కనెక్ట్ ఉంటుంది. ఆర్ట్ ఫీల్డ్లోకి వచ్చారు అని అంటే ప్రాబబ్లీ దట్ కనెక్ట్స్ ఎవ్రీ ఆర్టిస్ట్. మీరు ఎక్కువగా ఫీల్ అయిన చిత్రాలు కానీ లేదా మీ జీవిత సంఘటనలు కానీ ఏమిటి? నాకు కొందరు వర్క్స్, ఒక సోమనాథ్ హోర్ అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు, ఆయన వర్క్స్ చాలా నచ్చేది. విజువల్గా కన్నా దాంట్లో ఉన్న ఎమోషన్, దాంట్లో ఉన్న ఫీల్ చాలా నచ్చేది. అలాంటి కొంచెం సెన్సిటివ్ ఆర్టిస్ట్, సెన్సిటైజ్డ్ వర్క్స్ నచ్చుతాయి. అంటే మీరు షోలు నిర్వహించేటప్పుడు, సోలో కానీ గ్రూప్ ఎగ్జిబిషన్లు కానీ, మంచి అనుభూతి పొందిన సందర్భాలు ఏంటి? ఏదో కొన్ని షోలలో కొన్ని అనుభూతులు భిన్నంగా ఉంటాయి, మనం ఊహించిన దానికంటే ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. అప్పటి అనుభూతులు వేరే ఉంటాయి, అవి జీవితాంతం జ్ఞాపకం ఉండేవి కొన్నే ఉంటాయి. ప్రతి షో జ్ఞాపకం ఉంటుంది. అంటున్నాను, నేను చాలా బ్యాలెన్స్డ్, అంత ఏమంటారు ఎక్సైట్ అయిపోయే మనిషిని కాదు, అంత డిప్రెస్ అయిపోయే మనిషిని కూడా కాదు. సో షోస్, వర్క్షాప్స్, షోస్, యాక్టివిటీస్, ఈవెంట్స్ అన్నీ తరచూ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి అన్నీ ఒక ఏమంటారు బ్యాలెన్స్డ్గానే అనిపించేవి మోస్ట్లీ. రాజేశ్వరరావు గారు, మీరు వేసిన చిత్రాలు ఎప్పుడైనా రీప్రొడక్షన్ చేశారా? మీరు వేసిన చిత్రాలు ఎప్పుడైనా ఈయనేనా? వారి చిత్రాలు మీరు ఎప్పుడైనా చేశారా? లేదు లేదండి, ఆయన ఆలోచనలే వేరు, నా ఆలోచనలే వేరు. ప్రింట్ మేకింగ్లో చాలా నా సబ్జెక్ట్ కానీ
ఆమె సబ్జెక్ట్ కానీ వెరీ కాంట్రాస్ట్, మరి చాలా హ్యూమరస్గాను సెటైరిక్గానే ఉంటాయి అవి. అంటే మా ప్రాంతం నుంచి శ్రీకాకుళము, విజయనగరం, విశాఖ చాలా సెటైరిక్గా ఉంటారు వాళ్ళు, చాలా జోవియల్గా ఉంటారు. అది నా బ్లడ్లో కూడా ఉంది. అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ విలేజెస్ వాళ్ళ కల్చర్స్ చూస్తే డిఫరెంట్గా అనిపించాయి నాకు. అప్పుడే ఈ భూమి రావడం వల్ల, ఫైనాన్షియల్ భూమి రావడం వల్ల కంప్లీట్గా చేంజ్ అయింది హ్యూమన్లో. వాళ్ళ స్టైల్స్ కానీ, వాళ్ళ వే ఆఫ్ బిల్డింగ్స్ కానీ, కార్స్ కొనడము, డ్రెస్సింగ్ కానీ అంతా చేంజ్ అయిపోతుంటే నాకు చాలా హ్యూమరస్గా అనిపించేది. అంటే ఒక్కసారి డబ్బులు వచ్చేవాళ్ళకి ల్యాండ్స్ అమ్మగానే. వాళ్ళు వేషాలు, భాష మారలేదు కానీ వేషం మారింది. వాళ్ళు బిల్డింగ్స్ మారాయి, కార్లు వచ్చేసాయి, పెద్ద పెద్ద కార్లు. వేషం మారింది, జీవన విధానం మొత్తం మారిపోయింది. అది చాలా హ్యూమరస్గా అనిపించేది నాకు. ఎంత చేంజ్ వచ్చింది నా మనిషిలోని అని. అప్పుడు ఈ సెటైర్ అనేది నా వర్క్లో స్టార్ట్ అయింది. నా ప్రాంతంలో నాకున్న అనుభవం ఆ బ్లడ్ అవ్వడం వల్ల ఇక్కడ ఏదైతే చూస్తున్నానో పీపుల్లోని అవన్నీ నా పెయింటింగ్స్లో రావడం మొదలయ్యాయి. అప్పటి వరకు నేను కళ్ళద్దాలు వేసేవాడిని కాదు, బ్లాక్ స్పెట్స్. అప్పుడు బ్లాక్ స్పెట్స్ వేయడం మొదలుపెట్టాను. బ్లాక్ స్పెట్ వేయగానే వాళ్ళ స్టేచరే మారిపోతుంది. అంటే చాలా రిచ్ గర్ల్లా కనిపిస్తుంది, కానీ కాదు. డబ్బులు ఉన్నాయి కానీ అంత ఎడ్యుకేషన్ ఏం లేదు, కానీ అవతారం మాత్రం చాలా ఫీలింగ్స్. అక్కడి నుంచి నా ఇమిటేషన్ ఇమిటేషన్ స్టార్ట్ అయింది పీపుల్లో. హయ్యర్ సొసైటీని స్టార్ట్ అయింది. ఇమిటేషన్ స్టార్ట్ అవ్వడం వల్ల నాకు చాలా డిఫరెంట్గాను హ్యూమరస్గా అనిపించాయి. అప్పుడు ఈ సెటైర్ అనేది, హ్యూమర్ అనేది స్టార్ట్ అయింది నా వర్క్లో. అంతవరకు ఇక్కడ రాకముందు అలా ఉండేది కాదు నా వర్క్. 96లో ఇక్కడికి వచ్చాము, అప్పుడు స్టార్ట్ అయింది ఇది. 96 వరకు ఇది లైఫ్ అండ్ డెత్ అవి చేసేవాడిని. అంటే ఎట్లుండేదంటే ఇల్లు ఒకటే ఉండేది, అన్ని ఫీల్డ్సే. ఒక్క ఎలక్ట్రీషియన్ పని ఎత్తుక్కుంటూ ఉంటుండే, ఒక ప్లంబరు, ఒక కార్పెంటర్, వీళ్ళే ఉంటుండే ఊర్లో అక్కడక్కడ. నేను వర్క్ చేయడానికి వెళ్ళిపోయేదాన్ని. మేము ఇల్లు తీసుకుంది కూడా అందుకే, లోపలికి ఉంది అనేసి డిస్టర్బెన్స్ ఉండదని. నేను ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటే ఎవరు ఒకడు వచ్చేసి, ఎవరు నువ్వు అంటే, నేను ఎలక్ట్రీషియన్ సార్, కానీ పని ఎత్తుకున్నాను దొరకట్లేదు. ఇక్కడ కూర్చుని కింద నేను మాటలు చెప్పేసి వెళ్ళిపోయాడు. నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే, ఎలక్ట్రీషియన్, బార్బరు, వీళ్ళే శ్రామికులే అంతే. వాళ్ళు ఏదో కథలు చెప్తుండేవారు నాకు, ఇలా సార్ అలా సార్ అని. అవన్నీ నాకు మంచి ఫీడ్బ్యాక్ అనమాట. చిత్రాలు పని అమ్మాయి కూడా వచ్చేది. అప్పుడు కాదు, కొన్ని ఇయర్స్ పోయిన తర్వాత ఆయనే వచ్చిండు ఒక రోజు. కానీ ఎవరా వైట్ కార్ వేసి ఎన్ని రింగ్స్ సార్, ఎంత గోల్డ్, ఇవన్నీ గోల్డ్ ఇలా అంటున్నాడు వాడు. సార్ ఎవరు అని అంటే, ఏంటి అని ఇక్కడ మమ్మీనా సార్ ఒకడే రాడు, ఇద్దరు వేసుకొని వస్తాడు. భుజకీర్తులు, వైట్ షర్ట్, వైట్ ప్యాంటు. నన్ను వేసారు అని వాడు. దాంతో ఈయన ట్రెండ్ మారిపోయింది, వర్క్సే మారిపోయింది వాళ్ళకు. అంటే చాలా ఇన్స్పైర్. అప్పుడు వెంటనే ఒక వర్క్ చేశాను. ఒకడు ఇలా కూర్చొని ఇలా నవ్వుతుంటాడు, ఇలా అన్నట్టు పెట్టాను. ఇవి రింగ్సే, మై లక్కీ స్టోన్స్ అని పేరు పెట్టాను. లక్కీ స్టోన్సే కదా ఇవన్నీ. అది వెంటనే సేల్ అయింది అది. అప్పటి నుంచి సెటైర్ అనేది స్టార్ట్ అయింది. చాలా మంది రేవన్ ల్యాప్టాప్ అంటాం. ఇక్కడనే అయిపోయింది, దొంగలు వచ్చిండ్రు, దొంగలు పడ్డారు. ఏం తీసుకుంటే ల్యాప్టాప్ తీసుకుపోయినరు. ల్యాప్టాప్ అంటే నేను ల్యాప్టాప్ ఏంటి, ల్యాప్టాప్ అంటే అయ్యో కంప్యూటర్ ఉంటుంది కదా, అది ల్యాప్టాప్ అది ల్యాప్టాప్ అనేది అంటున్నామే. అన్నీ ఉంటాయి మళ్ళీ ఇంట్లో. అది వాళ్ళ ఆంటీకి మ్యారేజ్ అవ్వట్లేదు. మ్యారేజ్ అవ్వకపోతే ఈ అమ్మాయి వచ్చి, ఇంకా అవ్వలేదు సార్ మా ఇంటికి, అంటే నువ్వు చేసుకుందామన్నా నెక్స్ట్ పెళ్ళి అని. లేదు సార్ ఆమె లావుగా ఉంటుంది సార్, అందుకే అవ్వట్లేదు పెళ్ళి అని.
ఒక నెల పోయిన తర్వాత వచ్చి మా ఆంటీకి మ్యాచ్ కుదిరింది సార్, ఒక ఫ్యాను, ఒక మోటార్ బైకు, ఒక అల్మెరా అవన్నీ ఇచ్చాం సార్ అంది. వెంటనే స్ట్రైక్ అయిందనమాట. ఒక ఫ్యాట్ లేడీ కూర్చొని పెప్సీ తాగుతున్నట్టు వెనకాతల ఫ్యాను, కబోర్డు, ఒక మోటార్ బైకు వేసి ఇలా తాగుతున్నట్టు పెయింటింగ్ చేశాను. లేట్ మ్యారేజ్ అని టైటిల్ పెట్టాను దానికి. అది బొంబాయిలో సేల్ అయింది. ఇలాంటివన్నీ కథలన్నీ చెప్తుంటే నాకు ఒక్కొక్క పిక్చర్ అయిపోతుండే, నాకు ఒక పెయింటింగ్ అయిపోయింది. అండ్ వర్క్స్, రాజేశ్వర్ వర్క్స్ అన్నీ ఆ స్టోరీస్ తోటి వచ్చేది. ఇంకా చూసేది మా చుట్టూ డెవలప్మెంట్ వేరు ఉంది కదా. సరే సటైర్, ఆ సటైర్ ఇట్స్ లైక్ బ్లాక్ హ్యూమర్. అది సటైరే కాదు, మనుషులు మనం చూస్తుంటే మనకి సటైర్లా కనిపిస్తుంది, మనకి హ్యూమరస్ కనిపిస్తుంది, కానీ దాని వెనక లైక్ చాలా సటైర్ ఉంటుంది, చాలా విషాదం కూడా ఉంటుంది. ఈయన విషాదం చూడండి, అదే డిఫరెన్స్. అంటే అదే చూస్తాడు. నా ఉద్దేశం ఏంటంటే, ఒక పెయింటింగ్ చూసినప్పుడు వాడు హ్యాపీ అవ్వాలి, వాడు సాడ్ అవ్వకూడదు. మన ఇంట్లో పెట్టుకుంటే హ్యాపీ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి. అదేదో ఏదో రాగం తీస్తున్నాడు, ఏడుపు రాగం తీస్తున్నాడు పెయింటింగ్ ఉంటే ఎట్లాగా అని నా ఫీలింగ్ అంతే. అదే ఆపోజిట్స్. నాకు ఆమెకి అదే డిఫరెన్స్. ఆ సటైర్, అటు స్థలం అమ్మేసి సామాన్లు కొనుక్కుని కారులో వచ్చాడు. అది ఆ హ్యూమర్ రాజేశ్వర్ చూస్తారు. ఐ లుక్ అట్ స్థలం లేనోడి పరిస్థితి ఏంటి. మా పిల్లలు ఉన్నారు చాలా, ఎదురుగుండా జరిగిపోతుంది ఇది, ఈడు పిల్లలు లేదు, ఈ పరిస్థితి ఏంటి అనేసి ఆ థాట్ నా థాట్ అనమాట. ఈయన థాట్ టోటలీ డిఫరెంట్, కానీ అది ఎక్స్ప్రెషన్ ఈజ్ త్రూ యువర్ వర్క్ ఓన్లీ. ప్రాబబ్లీ దట్ ఈస్ ద కనెక్ట్. మీ కుటుంబ వివరాలు వెల్లడిస్తారు. వారిని కూడా చిత్రకారులుగా తీర్చిదిద్దుతున్నారా, లేదా ప్రస్తుతం వస్తున్న అధునాతిక ధోరణుల వల్ల వాళ్ళు వేరే విధానంలో వెళ్ళారు? జనరల్గా సాఫ్ట్వేర్ అట్లాంటివి ఎక్కువ నడుస్తున్నాయి కదా. అంటే కోరిక వాళ్ళని ఆర్టిస్టులనే చేయాలనేది ఎప్పుడు మీ ఇద్దరం అనుకోలేదండి. వాళ్ళ చాయిస్ వాళ్ళకి ఇస్తాం, ఇచ్చాము కూడా. ఆ విధంగానే వాళ్ళు పెరిగారు. ఎక్కడ రిస్ట్రిక్షన్ కానీ, మా నాన్నగారు ఎలాగైతే మమ్మల్ని పెంచారో, వీళ్ళ నాన్నగారు ఎలాగైతే పెంచారో అలానే వాళ్ళని కూడా పెంచాం. ఎక్కడ రిస్ట్రిక్షన్ లేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది చూస్ చేసుకుంటే అదే. మా పెద్ద కొడుకు పుట్టాడు, మా రిషి తేజ్ అని ఆర్కిటెక్చర్ చేశాడు అహ్మదాబాద్లో. అక్కడి నుంచి అమెరికా వెళ్ళడము, అక్కడ మాస్టర్స్ చేయడము, ఏదో జాబ్ చేయడం కూడా జరుగుతుంది. ఇది సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాడు వెళ్ళి. వాడు కూడా పెయింటింగ్ చేస్తాడు, డ్రాయింగ్ అది చేస్తాడు. ఇంకా సెకండ్ సన్ శ్రీతేజ్, వాడు డిజైనింగ్ చేశాడు బెంగళూరులో సృష్టి యూనివర్సిటీ ఆఫ్ డిజైనింగ్ అండ్ ఆర్కిటెక్చర్, దాంట్లో డిజైన్ చేశాడు. బ్యాచిలర్ డిగ్రీ చేసిన తర్వాత కొంచెం మాస్టర్స్ చేయడానికి కొంచెం టైం కావాలన్నాడు, కానీ వాడు ఓన్గా వాడు క్రియేట్ చేసుకున్నాడు. వాడు మంచి పెయింటింగ్ చేస్తుంటాడు. ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, ఈరోజు నేను వచ్చి స్క్రాచ్ చేయడము, కలర్ వేయడము, స్క్రాచ్ చేయడము చూసింది మా కూతురు, మా మరదల కూతురు. అది ఎప్పుడు కిందకు వచ్చిందో తెలియదు, వచ్చి ఆ ఎక్రలిక్ షీట్ని బాగా స్క్రాచ్ చేసేసి వెళ్ళిపోయింది. పెన్నుతో వైట్ పేపర్ అలాగే స్క్రాచ్ చేసి వెళ్ళిపోయింది. పెద్ద పెయింటింగ్ సార్ అది, చాలా ఎక్స్పెన్సివ్. నేను చూశాను, అడిగాను, నువ్వు చేసావు అంటే అవును పెద్దనా అంది. అలా చేయకూడదు కదమ్మా, అది పెయింటింగ్ అయిపోయింది ఆల్రెడీ, స్క్రాచ్ చేసి ఎందుకు పనికిరాదు అది. ఎలాగా మీ నాన్న దగ్గర నుంచి డబ్బులు పట్టరా, మీ నాన్నే కొనుక్కోవాలి, ఇది ఇంకెవ్వడు కొనడు అంటే. ఎవరు కొనకపోతే మా నాన్న కొంటాడులే అనుకోండి, అలా ఉంది ధైర్యం దానికి. పెయింటింగ్ వెనక నుంచి స్క్రాచ్ చేయాలి, ముందు కంప్లీట్ అయిపోయింది వేసి పెట్టాడు అనమాట, ముందు స్క్రాచ్ చేసేసి. అది ఇన్సిడెంట్ నాకు ఇప్పటి వరకు గుర్తే అది. తర్వాత పిల్లలందరూ, ఆమె కూడా డిజైనింగే కదా, ఆమె కూడా ఆర్ట్ డిజైనింగే చేయరు. మీ పిల్లలు వేరే ఏమి చేయరండి. మీ ఇంట్లో ఆర్ట్, సరౌండెడ్ బై ఆర్ట్ అని అంటే వాళ్ళు ఏమనుకుంటారు, అది ఏమో మరి. అది
చూసి చూసి అది ఇంబైబ్ అయిపోతుందో లేకపోతే జెనెటికల్లో వచ్చేస్తుంది అది. అర్థం కానీ ఆ పిల్లలు చాలా ఇంటెలిజెంట్ పిల్లలు. మేము కూడా ఈజీగా అనుకున్నాం ఇంజనీరింగ్ చేసి ఎంబీఏ చేసిస్తే అంటే అదే చేయాలని కాదు, వాళ్ళు కష్టపడుకోకుండా లైఫ్ ఈజీగా సెటిల్ అయిపోద్ది, చేసుకుని హాబీస్ పర్సీవ్ చేసుకోవచ్చు ఏమన్నా అంటే కాదు. చాలా కష్టం ఫీల్డ్, ఆర్ట్ ఫీల్డ్ చాలా కష్టం సార్. ఇప్పుడు మేము ఉన్నానంటే చాలా కష్టపడి, అంటే అన్నీ మా ఫాదర్ సంపాదన అంతా మరిచిపోయి నేను వచ్చి వాళ్ళు కిందన కూర్చొని భోజనం చేశానంటే అన్నీ మర్చిపోయి వచ్చాను. ఎందుకంటే ఆ కష్టం తెలిస్తే కానీ నాకు రాదు, నిజం అనేది రాదు. కష్టపడాలి, కాంప్రమైజ్ చేయకుండా ఆర్ట్ ప్రాక్టీస్ చేయాలి అని అంటే చాలా కష్టం. చాలా కష్టం. కాంప్రమైజ్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు, డబ్బులు సంపాదించడం కష్టం కాదు, కానీ ఆర్ట్ చేసి డబ్బులు సంపాదించడం చాలా కష్టం. ఏంటండి క్యాలెండర్ టైప్ ఎవరైనా చేసినా అందంగా ఎవరు చేస్తే వాళ్ళు కొనుక్కుంటారు, కానీ అది కాదు ఆర్ట్. అది కాదే కాదు. వాళ్ళ కోసం మనం చేసింది అది ఆర్ట్ కాదు, నీ కోసం నువ్వు చేసిందే ఆర్ట్. డబ్బులు మీరు సంపాదించ యువ చిత్రకారులకు చెప్పేది కూడా ఇదేనా? ఇదే నీ కోసం నువ్వు చెయ్యి, నీ కోసం నువ్వు బతుకు, ఆ బతుకే నేను బతికిస్తుంది. అంతేగాని ఒకళ్ళ గురించి నువ్వు చేసావా, నువ్వు ఆర్టిస్టే కాదు, కన్ఫ్యూజన్లో పడతావు, సాటిస్ఫాక్షనే ఉండదు నీ లైఫ్లో, చాలా బాధపడతావు అని ఇప్పుడు ఎవరికైనా చెప్తాం. సంపాదించాలి అని అంటే ఆర్ట్ చేసే అవసరం లేదు కదా, డబ్బులే సంపాదించాలి అని అంటే ఆర్ట్ చేసే అవసరం లేదు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఆర్ట్ చేస్తున్నావు అని అంటే మంచి ఆర్ట్, మంచి క్రియేటివ్ వర్క్ చేయాలి అంటే చాలా కష్టం. చాలా కష్టం సార్. ఇదండి రాజేశ్వరరావు పద్మారెడ్డి గార్ల చిత్ర కళా వైభవ జీవితం. చిత్రాల పట్ల అనుసరిస్తున్న ధోరణులు, చిత్రాలు వేస్తున్న విధానం, యువ చిత్రకారులకు వారు నేర్పే పద్ధతులు. పద్మారెడ్డి గారేమో పిల్లల చిత్రకారులు కూడా, పిల్లలను తీర్చిదిద్దడంలో వారు నిపుణులు. ఈ ఇద్దరి జీవితం ఎందరికో ఆదర్శం కావాలని కోరుకుంటూ మనకు వారు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. త్వరలో మరో ప్రముఖునితో మీ ముందుకు రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.